రాజుగారి కళలు. రచన మల్లవరపు మనోహర్ రెడ్డి. వత్సల దేశాన్ని పాలించే చంద్రసేన మహారాజుకు రకరకాల మూఢనమ్మకాలు ఉండేవి. అలాంటి వాటిలో ముఖ్యమైనది కళలు నిజమవుతాయనే గుడ్డి నమ్మకం ఒకటి. రాజు శౌర్యశాలి, పరిపాలనా దక్షుడు కాదు. ఇందువల్ల రాజ్యపాలనలో ఎటువంటి అవకతవకలు జరగకుండా మంత్రి, సేనాపతి ఎల్లవేళలా అతి జాగరూకులై ఉండేవారు. ఒకరోజు రాత్రి రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో రాజు నిద్రిస్తుండగా సేనాగారం లోపలికి ఒక త్రాచుపాము ప్రవేశించి రాజును కాటు వేయడానికి శయ్యను ఎక్కబోతున్నది. అంతలో కాపలా భటుడొకడు సేనాగారం తలుపులు బదబదా బాది రాజును నిద్రలేపి పామును చంపేశాడు. మర్నాడు చంద్రసేనుడు అలవాటు ప్రకారం ఆ కళ గురించి మంత్రి, సేనాపతులకు చెబుతూ ఉంటే అక్కడే ఉన్న నందుడు అనే భటుడు విన్నాడు. వాడు చాలా కాలంగా రాజుకు ఉన్న ఈ కళల నమ్మకాన్ని తన లాభం కోసం ఉపయోగించుకోవాలని తగిన సమయం కోసం కాచుకొని ఉన్నాడు. వాడు ఈ కళ గురించి విని ఒక ఉపాయం ఆలోచించాడు. వాడు కొన్ని దినాలు గడవనిచ్చి ఒక రాత్రి అంతఃపురంలో కాపలా తిరుగుతూ పాముల వాడి నుంచి కొని తెచ్చిన నల్ల త్రాచును రాజు నిద్రిస్తున్న సేనాగారంలోకి వదిలాడు. తర్వాత హడావిడిగా తలుపులు బాది రాజును నిద్రలేపాడు. రాజు లేచి వచ్చి తలుపులు తెరిచి, ఈ అర్ధరాత్రి వేళ ఏం ముంచుకొచ్చింది అన్నాడు కోపంగా. ఏలిన వారు మన్నించాలి, కిటికీ గుండా నల్లత్రాచు లోపలికి వెళ్ళడం చూసి భయం కొద్దీ తొందరపడ్డాను అన్నాడు నందుడు. రాజు ఆశ్చర్యపోయి సేనాగారంలో వెతికించేసరికి నల్లత్రాచు కనపడింది. భటులు దాన్ని చంపారు. రాజు నందుడిని మెచ్చుకొని తన మెడలో ఉన్న విలువైన హారాన్ని తీసి బహుమతిగా ఇచ్చాడు. తెల్లవారాక ఆయన తన కల నిజమైందని మంత్రి, సేనాపతులతో గొప్పగా చెప్పుకున్నాడు. ఇది విన్న మంత్రి, సేనాపతి నందుడు తెలివిగా రాజును మోసపుచ్చాడని ఊహించారు. అయితే ఆ విషయం రాజుకు చెప్పినప్పటికీ వినిపించుకోడు కాబట్టి వాళ్ళు రాజుతో ఏమీ అనలేదు. మర్నాడు వాళ్ళు నందుడిని పిలిపించి, నిజం చెప్పు, రాజుగారి సేనాగారంలోకి పామును వదిలింది నువ్వే కదా అని నిలదీశారు. నందుడు ఒప్పుకోక మొండికేసేసరికి సేనాని వాడిని గట్టిగా కొట్టి వాడి చేత నిజం చెప్పించాడు. మంత్రి వాడిని మందలించి, ఒరే, బహుమతి కక్కుర్తిపడి నువ్వు చేసిన పని వల్ల రాజు మరింత మూర్ఖుడైపోతాడు. రేపు ఆయన మూర్ఖంగా ప్రవర్తించి లేనిపోని అనర్థాలు తెచ్చిపెడితే బాధ్యత వహించేది ఎవరు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించి పంపివేశాడు. సేనాపతి కొట్టినందుకు నందుడికి ఆయనపై చాలా కోపం వచ్చింది. వాడు సమయం దొరికిన నాడు సేనాపతిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజు మరొక కలగన్నాడు. ఆ కళలో రాజు మీద ఎవరో శ్మశానంలో చేతబడి చేస్తున్నారు. ఆ తంతు జరుపుతున్న వాళ్ళెవరూ రాజుకు స్పష్టంగా కనిపించలేదు. అయితే ధరించిన దుస్తులను బట్టి ఒకడు మాత్రం రాజోద్యోగి అని తెలుసుకోగలిగాడు. మర్నాడు రాజు ఆ కళ గురించి మంత్రి, సేనాపతులకు చెప్పి, నా కళలు నిజమవుతాయని మొన్నటితో తేలిపోయింది కదా, ఈ కళ వల్ల నాకు మన కొలువులోనే ఎవరో శత్రువు ఉన్నట్టు తెలుస్తున్నది. వాడు నాకు చేతబడి చేయించకముందే ఎలాగైనా వలపన్ని పట్టుకోవాలి, ఆ పనేదో మీరు చూడండి అన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నందుడు ఇది విన్నాడు. దానిని గురించి ఆలోచించగా వాడికి సేనాపతి మీద పగ తీర్చుకునేందుకు ఒక చక్కటి మార్గం తోచింది. కొన్ని దినాలు గడవనిచ్చి వాడు తప్పిపోయిన గేదెను వెతుకుని కొలువులో సెలవు తీసుకున్నాడు. తర్వాత తిన్నగా పోయి మంత్రాల మరిడేను కలుసుకుని వాడి సాయంతో శ్మశానంలో 3 రంగులతో పెద్ద ముగ్గు వేయించాడు. ముగ్గు మధ్య పుర్రె, ఎముకలు ఉంచి పుర్రెను కోడి రక్తంతో తడిపి నిమ్మకాయలు కోసి కుంకుమ అద్ది వాటిని ముగ్గుకు మూలమూల ఉంచాడు మరిడయ్య. ఈ పని ముగిశాక మట్టితో ఒక బొమ్మను చేసి పుర్రె ముందు పెట్టాడు. ఈ తంతు అయ్యాక నందుడు రాజును కలుసుకుని, మహారాజా, తప్పిపోయిన గేదె కోసం వెతుకుతుంటే శ్మశానంలో మన సేనాపతి ఒక మంత్రగాడితో మీకు చేతబడి చేయించడం కంటపడింది. ఆ మంత్రగాడు ఏవో మంత్రాలు చదువుతూ మధ్యన మీ పేరు ఉచ్చరిస్తూ మట్టి బొమ్మకు మేకులు దింపుతున్నాడు. నన్ను చూడగానే వాళ్ళు పారిపోయారు అన్నాడు. ఇది విని రాజు నమ్మలేక శ్మశానానికి వెళ్ళి చూసేసరికి అక్కడ నందుడు చెప్పిన విధంగా ఉన్నది. రాజు సేనాధిపతిపై ఆగ్రహపడి వెంటనే అతన్ని ఖైదు చేయించాడు. తర్వాత నందుడిని ఎంతగానో మెచ్చుకొని విలువైన బహుమానం కూడా ఇచ్చాడు. మంత్రి నందుడిని పిలిపించి, నువ్వు రాజు వెర్రిని ఆసరా చేసుకుని సేనాపతి మీద కక్ష సాధించావు. రాజు ఎదుట నిజం ఒప్పుకొని సేనాపతిని విడిపించేందుకు సహకరించు. అప్పుడు నీ తప్పులను క్షమించి రాజుకు చెప్పి నీకు శిక్ష పడకుండా చూస్తాను అన్నాడు. అందుకు నందుడు నవ్వి, రాజుగారు నా చేతిలో మనిషి, నేను తలుచుకుంటే ఏదో ఒక కళ ద్వారా మిమ్మల్ని కూడా ఖైదులో పెట్టించగలను అన్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజు చంద్రసేనుడు నందుడు శత్రుదేశపు రాజులతో చేతులు కలిపి తనను హత్య చేసినట్టు కలగన్నాడు. ఆయన నిలువెల్లా వణికిపోతూ మేలుకొని భటులను పిలిచి నందుడిని వెంటనే బంధించమని ఆజ్ఞాపించాడు. పహారా తిరుగుతూ రాజాజ్ఞ విన్న నందుడు అప్పటికప్పుడే పారిపోయాడు.
మర్నాడు వాడు మంత్రి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, పిల్లల గలవాడిని మీ మాట వెనక గొంతు మీదకి తెచ్చుకున్నాను, ఈ ప్రమాదం నుంచి మీరే కాపాడాలని వేడుకున్నాడు. మంత్రి కొంతసేపు ఆలోచించి, సరే నిన్ను దాచి ఉంచి రాజు దగ్గర ఒక నాటకం ఆడందే ఆయన ఈ కలల మాయలోంచి బయటపడలేడు, కాబట్టి నిన్ను తప్పక రక్షిస్తాను అని ఆ రోజు నుంచి నందుడిని తన ఇంటిలోనే దాచి ఉంచాడు. ఎన్ని దినాలు గడిచినప్పటికీ నందుడి జాడ తెలియపోయేసరికి రోజు వాడు తనను హత్య చేస్తున్నట్టు రాజు కలగనసాగాడు. ఆయన ఒకనాడు మంత్రితో, ఎలాగైనా ఆ నందుడిని 1-2 రోజుల్లో బంధించండి, అసలే నా కళలు నిజమవుతున్నాయి, వాడు తప్పక నన్ను హత్య చేస్తాడు అన్నాడు విచారంగా. మంత్రి 2 రోజులు గడవనిచ్చి రాజును కలుసుకుని, మహారాజా, నందుడు తన గ్రామంలో పాము కాటుకు గురి అయి చనిపోయి 2 రోజులైందట, ఇప్పుడే వాళ్ళ గ్రామం వాడొకడు వచ్చి చెప్పాడు అన్నాడు. నందుడు చనిపోయాడని వినేసరికి రాజుకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఆ రోజు నుంచి ఆయనకు కలలో నందుడు కనిపించనే లేదు. వారం రోజుల తర్వాత మంత్రి రాజును కలుసుకుని, మహారాజా, ఇప్పుడు కూడా నందుడు కలలో కనిపిస్తున్నాడా అని అడిగాడు. రాజు పెద్దగా నవ్వి, నందుడు చచ్చిపోయాడు కదా, కలల్లోకి ఎలా వస్తాడు అన్నాడు. నందుడు బతికే ఉన్నాడు, కలలు కేవలం భ్రమ మాత్రమే అని తెలియజేయడానికి వాణ్ణి నేనే దాచాను. చనిపోయాడని తెలిసేంత వరకు రోజు కలలోకి వచ్చిన నందుడు చనిపోయాడనేసరికి బతికి ఉండే కలలోకి రావడం లేదంటే కలలు ఎంత బూటకమో ఆలోచించండి. కొన్ని కళలు కాకతాళీయంగా నిజమవుతుంటాయి, అంత మాత్రాన ప్రతి కళ నిజమవుతుందని అర్థాలు వెతకడం మౌఢ్యం అనిపించుకుంటుంది అన్నాడు మంత్రి. మరి నిజమైన ఆ 2 కళల గురించి మీరేమంటారు అని అడిగాడు రాజు. అవి నందుడు చేసిన మోసం అని మంత్రి నందుడిని పిలిపించాడు. నందుడు వచ్చి రాజు కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు. ఇంత జరిగాక రాజు చంద్రసేనుడు సేనాపతిని విడుదల చేయించి కళలను నమ్మడం మానుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.